హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈ రోజు మనం పుష్ప 2 సినిమా రిలీజ్ అవుతుంది కాబట్టి ఓజోన్ మూవీస్ లో అయితే ఉన్నాం. ఇక్కడ పొద్దున్న నుంచి లైన్ లో నిలబడి టికెట్ల కోసం అయితే చాలా అంటే చాలా అభిమానం చూపించారు. మనం ఒక్కొక్కరిది రియాక్షన్స్ ఏంటో, వాళ్ళ అభిప్రాయాలు ఏంటో తెలుసుకుందాం. పొద్దున్నే బ్రష్ చేయకుండా కొంతమంది వచ్చారు, డ్యూటీలు మానుకొని వచ్చారు. ఇప్పుడు ఇచ్చే టికెట్లు పొద్దున్న నుంచి అయితే పొద్దున్న 11 నుంచి కూర్చున్నారు పాపం చాలా మంది. మన 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 ప్రేక్షకులు అయితే ఇక్కడ ఉన్నారు, వాళ్ళ అభిప్రాయం కొనుక్కుందాం. అన్న పొద్దున్న ఎందుకు వచ్చావు టికెట్ తీసుకోవడానికి? అన్న పొద్దున 10ంటికి వచ్చాను. పొద్దున్న 10ంటికి వచ్చినట్టు. ఇప్పుడు టైం ఎంత అయిందంటే ఫ్రెండ్స్ 8 అయింది అనమాట. ఆల్మోస్ట్ 8 అయింది. పొద్దున్న 8 నుంచి ఇక్కడే ఉన్నా. అవునన్న, పొద్దున 8 నుంచి ఇక్కడే ఉన్నా. ఏంది ఇక్కడ టికెట్లు ఇస్తామంటారు, షో ఉందో లేదో తెలియడం లేదు. ఇప్పుడు చూసి అక్కడ గడిబిడి అంతా ఉంది, జనాలంతా రష్ జాదా అయిపోయారు. కానీ టికెట్ అయితే దొరికిందా నీకు? టికెట్ దొరకలే అన్న, తోసేస్తున్నారు, పోలీసు వాళ్ళు పిలిపిస్తున్నారు. టికెట్ అయితే దొరకలేదండి ఫ్రెండ్స్. చాలా అయితే బాధపడుతున్నాడు అన్న. అయితే చాలా మంది రియాక్షన్స్ అయితే తెలుసుకుంది. ఇంకా ముందుకెళ్ళి సినిమా అయితే ఎలా ఉంటుంది అనుకుంటున్నావు? ఎవరు తగ్గేదేలే, డబల్ తగ్గేదేలే. మాసమ్మ జాతర దీనమ్మ బండి అన్న జై. అలానే ఇప్పుడు కాంట్రవర్సీ అయితే అవుతుంది కదా, అన్ని అంటే బాక్స్ ఆఫీస్ రికార్డులు అయితే బద్దలు కొడుతుంది అనుకుంటున్నా అన్న. అన్ని KGF, బాహుబలి, త్రిపురాలు అన్ని బీట్ చేస్తుంది అన్న. ఇది పక్క జై బండి అన్న. అంటే ఎన్ని కోట్లు కలెక్ట్ చేస్తుంది అనుకుంటున్నారు? 3500 కోట్లు. ఓకే అన్న. పుష్ప మా కోసం పుష్పలో ఒక డైలాగు. ఎవరు తగ్గేదేలా. ఎక్సైటెడ్ గా అయితే ఉన్నాం. ఇప్పుడు ఆన్లైన్ లో బుక్ చేసుకుంటారు. ఇక్కడ ఈ లైన్ లో మనకు టికెట్లు దొరకవు, ఆన్లైన్ లో ట్రై చేస్తున్నాము. ఆన్లైన్ లో కూడా ఓపెన్ చేసేటప్పుడు సీట్లు ఉన్నాయి, సీట్లు సెలెక్ట్ చేస్తే సీట్లు అయిపోతున్నాయి. సీట్లు అయితే అయిపోతున్నాయి అనమాట. చాలా అంటే చాలా డిసప్పాయింట్ అవుతున్నారు ప్రేక్షకులు అయితే. అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయితే చాలా అంటే చాలా డిసప్పాయింట్మెంట్ లో ఉన్నారు. హాయ్ ఫ్రెండ్స్, అన్న అయితే నాకు బాగా తెలిసినాడు అనమాట. ఇక్కడ టికెట్ల గురించి పొద్దున్నే డ్యూటీ ఏంటి మానుకొని ఇక్కడికి వచ్చాడంట. అడుగుదామనే నా టికెట్ దొరికిందన్నా నీకు? దొరికిందన్న. ఎంత టికెట్? 3:30. సినిమా ఎలా ఉండబోతుంది అనుకుంటున్నాం? బాగుంటదన్న. బాగుంటదంట. చూడాలి కదా, వెళ్ళాలి కదా. ఎన్ని కోట్లు కలెక్ట్ చేద్దాం అనుకుంటున్నాం? నాకు తెలియదు. సినిమా ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? బాగుంటది అనుకుంటున్నాను. అంటే కాంట్రవర్సీ వల్ల ఏమైనా కలెక్షన్స్ ఏమైనా తగ్గుతాయి అనుకుంటున్నారు? బాగుంటది. పుష్పలో డైలాగ్ మా కోసం ఒకటే, వ్యవస్థ తగ్గేది లేదని చెప్పి తగ్గేది లేదు. ఫ్రెండ్స్ ఇక్కడ మొత్తం గల్లాట అయితే జరుగుతుంది. టికెట్ల కోసం మొత్తం తెలుగు వాళ్ళు నలిపేసి పిసికేస్తున్నారు. ఆడవాళ్ళు ఉంటే కనుక మొత్తం చిత్రాంశాలు పెడుతుంది ఇక్కడ. చూడండి ఫ్రెండ్స్, ఇదిగోండి ఫ్రెండ్స్ టికెట్లు అయితే దొరికినాయి అన్నకి. ఇదిగోండి ఫ్రెండ్స్ 3 టికెట్లు అంట, 3.5 దినాల్లో పుష్ప 2 సినిమా. హై ఫ్రెండ్స్, మనం అయితే ఒక యూట్యూబర్ అయితే వచ్చి అయితే అన్న ఏంటి అన్న అభిప్రాయం ఏంటో తెలుసుకుందాం. ఇక్కడికి అయితే మధ్యాహ్నం 2 గంటలకు టికెట్ కోసం వచ్చాము. ఇంతవరకు మాకు టికెట్లు అయితే దొరకలేదు. ప్రతి ఒక్కరూ పుష్ప 2 సినిమా కోసము, మన తెలుగు యువత ఎవరైతే ఉన్నారో తెలుగు యువత ప్రతి ఒక్కరూ ఇక్కడ సినిమా కోసం టికెట్ల కోసం వస్తున్నారు, వెళ్తున్నారు. నేనైతే ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు వచ్చాను. ఈరోజు మా పని వదులుకొని మరి ఒక రోజు కూలి నాకు 20 దినాలు ఇక్కడ కోవిడ్ లో, ఆ కూలి డబ్బులు కూడా వదులుకొని సినిమా కోసం వచ్చాము. ఇంతవరకు ఇక్కడ ఆన్లైన్ వదలలేదు, ఆన్లైన్ లో టికెట్లు వదలలేదు. ఇది పుష్ప 2 సినిమా పరిస్థితి కోవిడ్ లో. థ్యాంక్ యూ బ్రో. సినిమా ఎలా ఉంటుంది అనుకుంటున్నావు అన్న? సినిమా అయితే పుష్ప 1 లాగానే బాగుండాలని నేను కూడా కోరుకుంటున్నా బ్రో. ఇప్పుడు నేను కూడా ఆసక్తికరంగా ఉన్నా, పుష్ప 1 మాదిరి ఉంటుందా లేకపోతే పుష్ప 2 ఇంకా కొంత ఏమైనా వెరైటీగా ఉంటుందా అనేది చూడాలి. అంటే ఏమైనా కలెక్షన్స్ ఏమైనా తగ్గుతుందంటే ఎలా టికెట్ల ఇష్యూస్ రావడం వల్ల? అంటే ఇక్కడ మామూలే కదా బ్రో, ఇండియాలో అయితే ఆన్లైన్ బుకింగ్ చేశారు, లేకపోతే బెనిఫిట్ షోకి ఇచ్చేసారు. ఇంకా ఇక్కడ ఇవ్వలేదు కదా. ఇక్కడ కలెక్షన్ మరి ఈ ఒక్క దేశంలోనే కాదు కదా, మిగతా చుట్టూ వాళ్ళలో అన్ని వాళ్ళలో వదిలేశారు ఆన్లైన్ టికెట్లు. ఏడే వదలండి. టికెట్ల మీద అభిప్రాయం ఏంటంటే టికెట్ల రేట్లు అయితే పెంచారు కదా ఇండియాలోనే, ఇక్కడ కూడా. అది మనకైతే తెలియదు బ్రో. మన మామూలుగా ఇక్కడ కోవిడ్ లో ఎంత పెట్టైనా కొనుక్కొని అయితే సినిమా చూడాలనుకుంటున్నాం, అంతేనా? ఫ్రెండ్స్, అది అల్లు అర్జున్ అభిమానం అంటే. ఇంకా మనం చాలా మందిని అయితే కలుసుకున్నాం. అన్న థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ రివ్యూ. వెళ్తున్నాడు అన్న దగ్గరికి. అన్న బండే కాదు, ఏది పడితే నడుపుతుంటాడు. ఆగనా రివ్యూ అని. అన్న అయితే ఇవాళ పొద్దున్న 1 గంటకు వచ్చాడంట. అన్న స్పందన ఏంటో తెలుసుకుందాం. మొత్తం 9 నుంచి ఉన్న వాళ్ళు ఉండరు. 9 నుంచి కూడా వచ్చి గంట ఈ టైం దాకా చేసిండ్రు.
కింద నుంచి పైకి వచ్చేసరికి మా చెల్లు స్విచ్ అయిపోయి ఆన్లైన్ లో బుక్ అయిపోతుంది. ఇక్కడేమో వీళ్ళు ఇలా టికెట్లు అయితే ఇవ్వట్లేదు. ఎంత దొరికిందన్నా టికెట్ లేదా? అదో మా ఊరు అది రెండో ప్లేస్ మా ఫ్రెండ్ ఆనే ఉన్నాడు. ఇచ్చే కదా డ్యూటీ ఈ రోజు వదిలేస్తున్నారన్న. డ్యూటీకి సాధించేది నేను వారం నుంచి ఖాళీగా ఉండాలి. అది పనిగా ఈ రోజు వచ్చినాం. ఈ రోజు రమ్మన్న డ్యూటీకి పోకుండా అది పనిగా ఉన్నాం. సినిమా ఎలా ఉండబోతుంది అనుకుంటున్నావు అన్న? బాగుంటుందనే కదా అందాజ వచ్చింది. ఎక్స్పెక్టేషన్ భారీగా ఉండే సినిమా టికెట్ మటుకు ఇవ్వడంలే. మరి ఈ టికెట్ల విషయం మీద మీ స్పందన ఏంటి మరి? ఏం స్పందన పొద్దు డాయించి ఉండి తలకాయ పిచ్చి పడిపోతాం. చెల్లిసి కూడా స్విచ్ ఆఫ్ అయిపోయింది. కింద పోయి ఛార్జింగ్ పడిపోతే అందరికీ ఆన్ అయిపోయింది. నేను టికెట్ ఆన్లైన్ లో బుక్ చేసుకున్న తొందరగా అయిపోతుంది. ఆల్ఫానార్ అంటే ఎక్కడది మా ఫ్రెండ్ బుక్ చేసిండు వేరే అతను ఫైల్ లో బుక్ అయిపోయింది. ఆల్ఫానార్ కింద నుంచి నేను లిఫ్ట్ లో అయితే బైక్ వచ్చేందుకు బుక్ అయిపోయింది. ఇక్కడేమో కొత్త రాయించడం మాకు చూడండి, చూసారు కదా ఫ్రెండ్స్, పొద్దున్న నుంచి ఉండి ఇక్కడ టికెట్ తీసుకుందాం అనుకున్న వాళ్ళు ప్రేక్షకులు చాలా అంటే చాలా డిసప్పాయింట్ అవుతున్నారు. అభిమానులు అయితే చాలా మంది ఆన్లైన్ లో ఇందాక పెట్టుకుంటే అప్పటికప్పుడు బుక్ చేసుకుంటున్నారు. పొమ్మేలో పొద్దున్న 9 నుంచి ఇప్పుడు దాకా ఉండి 12 గంటలు వేచి ఉండి టికెట్ తీసుకుందాం అంటే పాపం చాలా అంటే చాలా డిసప్పాయింట్ అయ్యారు. ఇక్కడ ఇవ్వట్లేదండి టికెట్లు. ఓజోన్ లో అయితే ఓజోన్ మూవీస్ లో టికెట్ దొరికిందన్న నీకు? దొరకలేదన్నా ఇంకా. ఎప్పటి నుంచి వెయిటింగ్ అన్న మీరు? మేము పొద్దున్న నుంచి ఉన్నాం. ఉదయం నుంచి ఉన్నాం, దొరకలేదంటే ఇవ్వట్లేదు అయితే టికెట్. అందరిని అడుగుదాం ఒకసారి టికెట్ తీసుకోవట్లేదు. టికెట్ దొరికిందా లేదా? టికెట్ దొరకలేనా? ఉదయం నుంచి ఉన్నామా? ఉదయం నుంచి సినిమాలో మధ్యాహ్నం వచ్చా పాత్ర వస్తుందన్నా. చూసారా ఫ్రెండ్స్, పొద్దు నుంచి ఇక్కడ వెయిట్ చేసి చాలా డిసప్పాయింట్ అయ్యి అలిసిపోయి కౌంటర్ మీదకి వెళ్ళిపోతున్నారు అనమాట ఫ్యాన్స్ అందరూనే టికెట్ల కోసం. ఇంకా అలిసిపోయింది, పేషెన్స్ పోయిందనమాట అందరికి. పొద్దున్న ఇక్కడ కోవిడ్ లో ఉన్న వాళ్ళందరూ ఒక రోజు డ్యూటీ మానేస్తే చాలా డబ్బులు కట్ అవుతాయి. ఒక 10:30 నుంచి ఇంచుమించు ఒక ఇండియా డబ్బుల్లో 2,000 రూపాయలు లాస్ అవుతారు అనమాట. అయినా సరే సినిమా చూడాలనే పట్టుదలతో 3 సంవత్సరాల కళ అనమాట అల్లు అర్జున్ అభిమానులకి 3 సంవత్సరాల కళ ఈ రోజు నెరవేరబోతుందని చాలా ఆతృతతో ఈ రోజు సినిమాకి అయితే చూడడానికి వస్తున్నారు. కానీ టికెట్లు అయితే ఇవ్వట్లేదంట. చాలా అంటే చాలా డిసప్పాయింట్ అవుతున్నారు ఫ్యాన్స్. చూడండి ఫ్రెండ్స్ ఎలా నొక్కేసుకుంటున్నారు, తోసేసుకుంటున్నారు. ఓజోన్ వాళ్ళు స్టాఫ్ అయితే చాలా అంటే చాలా డిసప్పాయింట్మెంట్ చేస్తున్నారు. ఓజోన్ స్టాఫ్ చాలా అంటే చాలా ఆతృతగా ఉత్సాహంగా అయితే ఉంది. చూద్దాం మరి సినిమా. నమస్తే అన్న. ఎక్కడ దొరికిందన్నా నీకు? దొరకలేదన్నా. దొరకలేదంటే చాలా డిసప్పాయింట్ అయ్యాను. ఆన్లైన్ అయితే దొరుకుతుందంట. ఒకసారి ఆన్లైన్ కూడా ఫుల్ అయిపోయిందన్న. రేపటికి కూడా అది నాకు ఈవేళకే కావాలి. చాలా డిసప్పాయింట్ అన్న ఇవాళ. రేపు మరి సినిమాకి వెళ్తామని? రేపు లేదన్న, డ్యూటీ ఉంది. డ్యూటీ ఉంది. ఇల్లు డ్యూటీ అయిపోయిన తర్వాత సినిమా చూడడానికి డే ఆఫ్ తీసుకుని మరి వచ్చాను. డే ఆఫ్ తీసుకుని మరి ఈ రోజు చూడాలి. ఈవేళ చూడాలని. సినిమా ఎలా ఉండబోతుంది అనుకుంటున్నా? సూపర్ హిట్ అన్న. పుష్ప 2 బ్లాక్ బస్టర్. సరే సరే. అరే ఎక్కడ ఉన్నారా నువ్వు? హలో ఫ్రెండ్స్, ఈ రోజు మనం ఒక ప్రముఖ యూట్యూబర్ దగ్గర అయితే ఉన్నాము. ఇతను మన రాయలసీమ స్లాంగ్ ని భలే మాట్లాడతాడు. ఇతని వీడియోలు కూడా చాలా కామెడీగా ఉంటాయి, అలాగే కంటెంట్ కూడా ఉంటది. తేడా వస్తే కూర్చుని మర్త పెడతాడు మనోడు. అటువంటి వైల్డ్ ఫైర్ తో మాట్లాడుతున్నాం. హాయ్ బ్రో, ఎలా ఉన్నావు? బాగున్నా. పుష్ప మూవీ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నావు? ఏమోనా, నేను యాక్చువల్ గా 6వ తేదీ బుక్ చేసుకుందామని వచ్చిన. 6వ తేదీకి కాకపోతే మేనేజర్ తెలుసు కాబట్టి అతను అడిగితే అసలు ఎర్రర్ కానీ సినిమా ఎర్రర్ కానీ ఇంకా రిలీజ్ కాలేదు, ప్రాబ్లం ఉన్నది, మీటింగ్ లో ఉన్నది అన్నాడు. ఏదో ప్రాబ్లం ఉన్నది అన్నాడు. సో నేను మాట్లాడినా ఇంకా 6వ తేదీకి టికెట్ బుక్ చేసుకెళ్ళిపోతాను. కానీ మేము మధ్యాహ్నం వచ్చిన నేను వస్తే అతను ఏమన్నాడంటే ఈ రోజు సినిమా ఖచ్చితంగా పడుతుంది 9:30 అన్నాడు. సినిమా గురించి కాదు, కాకపోతే నేను పర్సనల్ గా మాట్లాడినా, నాకు తెలుసు రిలీజ్ అవుతుంది. రిలీజ్ కాకపోతే నేను 6వ తేదీ పొద్దునే చేసుకున్నా. అంటే మామూలుగా మనం పుష్ప సినిమా చూసుకుంటే ఆగిపోతుంది, వాయిదా వేస్తారు, టికెట్లు పెంచేసారు, అన్ని కాంట్రవర్సీ ఎక్కువ అవుతుంది కదా. అవి మామూలేనా, కాంట్రవర్సీ అవుతా ఉంటాయి, పడుచుకోకూడదు. పెద్ద సినిమా అది, పెద్ద సినిమా హిందీలో హిట్ అయింది కాబట్టి పెద్ద బాహుబలికి వచ్చింది కాంట్రవర్సీ ఒక లెక్క. అంటే ఇప్పుడు మామూలుగా లాస్ట్ టైం దేవరా వచ్చింది, ఒక రోజు ముందే వదిలేశారు అన్ని. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కానీ సినిమా చూసి ఆయనకి వచ్చింది. ఎందుకంటే అంటే చాలా మంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కొంచెం వ్యతిరేకం కదా. అవి మామూలు, అవి పడుచుకోకూడదు. అవి సినిమా తమ్ముడు ప్యాకెట్ కాదు, అట్లనే కాదు. మామూలుగా ఇప్పుడు ఈ రేట్లు పెంచేసినారు, ఆపేస్తాం సినిమా, ఒక మధ్యతరగతి కుటుంబం కూడా చూడలేరు అంటున్నారు కదా. మంచి ఉన్న చోట చెడు ఉంటది, చెడు ఉన్న చోట మంచి ఉంటది. ఆయన పడుచుకోకూడదు, పోతా ఉండాలి లైట్ తీసుకొని. సినిమా బాగున్నది కాబట్టి అది ఓకే. అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి అంటే సినిమా ఎంత కలెక్షన్ పోతుంది అనుకుంటున్నావు?
ఏదైనా ఎటువంటి అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి ఏం చెప్పబోతున్నావు? సినిమా ఎన్ని కోట్లు నా తెలిసిన కాడికి 2000 కోట్లు రాదు కానీ 1500 కోట్లు వస్తుంది? సినిమా పక్కా బ్లాక్ బాస్టర్. సినిమా బాగున్నది కదా. నీ యూట్యూబ్ ఛానల్ మనం చూడకపోయినా హిందీ వాళ్ళు చూస్తారా? ఇంక పిచ్చా ఏమన్నా హిందీ వాళ్ళు ఖచ్చితంగా చూస్తారు. నేను మధ్యాహ్నం వచ్చాను 2 గంటలకి, ఇదంతా మన వాళ్ళు ఫుల్ అయిపోయింటారు. హిందీ వాళ్ళు చూస్తారనా? మనం చూడకపోయినా హిందీ వాళ్ళు ఖచ్చితంగా చూస్తారు. వాళ్ళైతే కోసుకుంటారు. బాహుబలి కేజీఎఫ్ చూడు ఒకసారి అడుగు. ఓకే, నీ ఛానల్ నేను చూస్తాను, నేను చూస్తా ఉంటా. నీ యూట్యూబ్ ఛానల్ ప్లస్ ఇన్స్టాగ్రామ్ కూడా చూస్తా. నువ్వు యూట్యూబ్ ఛానల్ పేరు అమ్ము ముబారక్. అమ్ము ముబారక్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అసలు మీ అభిప్రాయం ఏంటి? ఈ రోజు టికెట్ల కోసం వచ్చావు, ఈ రోజు మీ అభిప్రాయం ఏంటి? మావాడు వీరుళ్ళ దూరుళ్ళ పోయి అంత కష్టపడి చెమటలన్నీ డ్యూటీ మానేసి వచ్చారా? డ్యూటీ మధ్యాహ్నం డుమ్మ కొట్టేసి వచ్చినాము. ఇంతకంటే మాకు ఏం కావాలన్నా మన పుష్పరాజుకి అడిగేది ఇందాక ఏదో సొల్లిగల్లు ఏదో అన్నారు. అది ఆ సొల్లుగా టికెట్లు వచ్చినాక అక్కడికి పోతారేటన్నా? టికెట్లు ఎంత కష్టపడి తీసినాడు. టికెట్లు పట్టినాక మమ్మల్ని పట్టుకోవట్లేదు. టికెట్ ఇప్పించిన ఇంత కష్టపడి బ్లాక్ లో అమ్మేద్దాం అనుకుంటున్నా. ఇంటికి అమ్ముతాం అన్న మంచి కాదన్న, మొత్తం నలిపేసి చెప్తారు. ఖర్చైనా పర్లేదు, సినిమా చూడాలి. మొదటి రోజు కేడీలు ఖర్చైనా పర్లేదు, సినిమా అయితే ఖచ్చితంగా చూడాలంటున్నారు ఫ్యాన్స్ అయితే. సినిమా ఎలా ఉండబోతుంది అనుకుంటున్నావు అన్న? మరి పుష్ప 1 కంటే పుష్ప 2 ఇంకా అదిరిపోద్ది. అంటే కలెక్షన్స్ భారీగా బాక్స్ ఆఫీస్ బదులు కొడుతుంది అనుకుంటున్నారా? బీభత్సం ఉంటది, బీభత్సం ఉంటది. ఖచ్చితంగా పక్కా రచ్చ రంబోలా. అంటే ఇప్పుడు అన్ని రికార్డ్స్ బదులు కొడతారు అనుకుంటున్నారు. క్రాస్ చేస్తుందని మేము ఊహించాం అంతా. ఖచ్చితంగా అయితే మా కోసం ఒక చిన్న డైలాగ్ పుష్పలో. పుష్ప జుక్కే కానీ అలా